టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేనలో చేరడానికి డాక్టర్ అనిల్ కుమార్ గారు వాళ్ళు బహుజన సమాజ్ పార్టీలో రాజీనామా పెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండి ఈరోజు వారికి మాకు సత్సంబంధాలు కుదరడం వల్ల ఇలా టీఆర్ఎస్ పార్టీలో యువకుల్ని మహిళలను తీసుకొచ్చి ఇలా టీఆర్ఎస్ పార్టీ కుంటాల మండలంలో చేరడం జరిగింది. దాని భాగంగానే ఇలా బహుజన సమాజ్ పార్టీ నుండి శ్రీధర్ గారు తరవడ వారు యువకులు వారు ఎన్నో సేవలు చేసి బహుజన సమాజ్ పార్టీ గుర్తించకపోవడం వల్ల ఇలా కవితక్క నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేరడానికి ఇలా మా కాండ వేసుకొని స్వాగతం పలుకుతున్నాం. అలాగే మధుకర్ గారు వారు ఎంతో మేధావి చదువుకులు ఆయన సోషల్ వారికి ఎంతో వేసి ఇలా బహుజన సమాజ్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేకనే ఇలా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇలా అక్క గజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కుంటాల మండలం టీఆర్ఎస్ కార్యాలయంలో ఇలా ఆర్సీఎం గారుగా వారు కుబురి మండలం నుంచి వచ్చి నేనున్నా అని భరోసా ఇచ్చి నేను పార్టీలకు ఎన్నో సేవ చేసినా మీ అధ్వర్యంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వారు చేయడం వల్ల వారందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందంటే తెలంగాణ పార్టీ కవితక్క జాగృతిని గత 14 సంవత్సరాల తెలంగాణలో ప్రతి గ్రామం ప్రతి ఊరు తిరిగి ప్రజల్ని మహిళల్ని చైతన్యం పరిచి వారు ఒక దశ నిర్దేశం చేసి ఇలా తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీ ఆమెకు ఏదైతే కేసీఆర్ గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల ప్రశ్నించే గొంతుకుని పక్కకు పెట్టి ఏదైతే దళారులుగా పనిచేస్తున్న పక్క లోపల తీసుకున్న దాన్ని ఎదిరించి పోరాడిన ఏకైక మహిళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదంటే కవితక్క. ఇలా టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ రక్షణ సేవక నాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నేనున్నాని భరోసిచ్చే కల్వకుంట కవిత ఆధ్వర్యంలో మేమందరము చేరుతాము ఒక సైనికులాగా పనిచేస్తామని ఇలా డాక్టర్ సాబ్ చెప్పడము చాలా సంతోషం. ఇలా మరి పంచజనాన్ని ప్రకటించింది మా కవితక్క గారు. విద్య, వైద్యము, ఉపాధి, వ్యవసాయము, సామాజిక న్యాయం. మరి ఏదైతే పక్క రాష్ట్రంలో తమిళనాడులో విజయ్ దళపతి ఏదైతే విధంగా తక్కువ టైంలో 2 సంవత్సరాలని ముఖ్యమంత్రి కైవసం చేసుకున్నాడో మనకు 2.5 సంవత్సరాలు ఉన్నది. దాన్ని గడప గడపకు టీఆర్ఎస్ పార్టీ జెండా తీసుకెళ్లాలి, పంచజనీయులను తీసుకెళ్లాలని వీళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వీరు సమాజ నిర్మాణకు యువకులు మహిళలు ప్రత్యక్ష రాజకీయ రావాలని ఆ పిలుపుని అందుకొని కవితక్క పిలుపుతోనే ఇలా విస్తృతంగా నిర్మల్ జిల్లాలో అన్ని గ్రామాల్లో అన్ని మండలాలు పర్యటించడం జరిగింది. దాని భాగంగా ఇలా తరుడ, జోలి, తాడూరు, కుబురి మండలం నుంచి యువకులు ఆకర్షితులై బహుజన్ సమాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మీ అందరికీ నేను అండగా ఉంటాను, కవితక్క మనకు అండగా ఉంటుంది. ఏదైతే అక్క చెప్పిన విధంగా నడుస్తుంది. మనం పోరాటం అంతా సామాజిక న్యాయం గురించి, సమానత్వం గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్సీరామ్ ఆలోచనల జ్యోతిరావు పులే సావిత్రిబాయి ఆశయాలకు సాధించడం ముందుకు ఉండాలని ఇలా సమాజ నిర్మాణకు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని నేను కోరడం జరిగింది. మీరు ఇట్లనే ఉండి ఇలా ఈ స్ఫూర్తితోని మీ గ్రామంలో మీ మండలంలో యువకులను మహిళలను చైతన్యం పరిచి మంచి గుర్తింపు తీసుకొచ్చి అందరి చేర్చాలని కూడా మీ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. దాని భాగంగానే ఇలా కుంటాల మండలంలో టీఆర్ఎస్ భవన్లో సమావేశం జరిగింది. చాలా సంతోషము. డాక్టర్ సాబు నేను మర్మము ఎప్పుడు మీ అడుగుజాడల్లో మీరు మేము అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవితక్క ముఖ్యమంత్రి అవడం ఖాయమని నాకు తెలిసిపోయింది. నేను ఎక్కడ పోయినన్నా టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో అతుకుంటున్నారు. గుండెల్లో పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ అక్క అంటే నేనున్నా, అమ్మ అంటే నేనున్నా భరోసా ఇచ్చి కల్వకుంట కవితక్క ఆధ్వర్యంలో ఇలా కుంటాల మండలంలో కానీ విని ఎరిగిన రీతిలో సమావేశం జరిగింది. ఇది మొదటి కాదు, చివరి కాదు, ప్రారంభ దశ. ఇలా ప్రతి గ్రామంలో జెండా వందనం జెండా ఎగిరేస్తాము. ప్రతి గ్రామంలో గడప గడపకు టీఆర్ఎస్ జెండా తీసుకెళ్తామని కూడా వీళ్ళందరికీ మనం చేస్తున్నాను. జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.